ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక్కొక్కరు ఎన్ని మాటలు అన్నారోల్లా. తెలంగాణ వస్తే కంపెనీలు వారిపోతాయి, హైదరాబాద్ ఆగమవుతుంది, తెలంగాణ చీకట్లు ఉంటుంది, వీళ్ళకు రాజకీయం తెలియదు, డెవలప్మెంట్ అసలే తెలియదు అని ఏమేమో అన్నారు కదా. కానీ కేసీఆర్ సారు సీఎం అయినాక అందరి నోళ్లు మూయించిండు. కరెంటు కటకట లేకుండే, హైదరాబాదు విశ్వ నగరం లెక్క మారింది. కొత్త కొత్త కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. తెలంగాణ డెవలప్మెంట్ చూసి దునియానే నోరెళ్ళబెట్టింది. కానీ ఇప్పుడు కథ మొత్తం ఉల్టా పల్టా అయిపోయిందల్లా. సమైక్య పాలకులు గులిగినట్టే తెలంగాణ వెనుకకు మరుతుంది కాదల్లా, కావలసుకోనే తెలంగాణను ఆగం చేసే కుట్ర నడుస్తున్నదేమో అనిపిస్తున్నది. ముచ్చటేందో చూడుండ్రి ఇక పురాగా మీరే. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా మన తెలంగాణ ఎట్లా ఎరిగిపోయిందో లోకమంతా చూసింది. నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఎన్నో కంపెనీలు లైన్లు కట్టినాయి, బొచ్చడు మందికి కొలువులు దొరికినాయి, భయాలు పోయినాయి, ఎక్కడెక్కడోళ్ళో హైదరాబాద్తో పట్టిరు కదా. కానీ ఇప్పుడు చేయిపాటి పాలనలో ఆగమాగం జగన్నాథం. ఇదేదో నేను చేయిపాటి మీద కోపంతో అంటున్న మాట కాదు, కండ్లారా కనబడుతుంది. అసలు ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ వచ్చింది లేదు. కొత్త కంపెనీల సంగతి పక్కకు పెట్టు, అసలు ఉన్న కంపెనీలు కూడా మన రాష్ట్రం విడిచిపెడుతున్నాయి, పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. 15 నెలల పాలన తెలంగాణకు శాపం పట్టినట్టు అవుతుందనిపిస్తుంది కాదా. మరి ఏడాది కిందటి దాకా హైదరాబాద్ అంటే పెట్టుబడుల సెంటర్ అన్న పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ వెలిగిపోయింది. ఏమంట చేయిపాటి పాలన చేస్తుందో ఇక అప్పటి సంధి పీచే 3 లెక్క మారింది. ఈ 15 నెలల సంధి కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, శాంతి భద్రతలు సక్కగా లేనే లేవు. ఇక ఏదైనా కంపెనీలు పెట్టాలంటే లీడర్లకు, ఆఫీసర్లకు కోట్ల రూపాయలు కట్నం చదివియాలట, లేకుంటే పర్మిషన్ల కాడ మస్తు సతాయించుడు, గిర్ర తిప్పించుడు. ఇది వరకు గిట్లుండేనా? అందుకే పెట్టుబడులు పెట్టేందుకు వెనక ముందవుతురు. మాకెందుకు ఈ గోస అనుకుంటా ఉన్నోళ్ళు పారిపోతురు. అంతెందుకు కార్నింగ్, కేన్స్ కంపెనీలు ఇదివరకే పోయినాయట కదా. ఇక ఇప్పుడు ఎనర్జీస్ కంపెనీ కూడా పక్క రాష్ట్రంతో పడుతుంది. ఇక ఇది చాలదని హైడ్రాని ఒక ఎగురం పెట్టుకొని తెలంగాణలో పాలన ఉన్నదా అని చాలా మందికి అనుమానాలు కూడా కొడుతున్నాయి. అందుకేటు పెట్టుబడులు రాక మున్పటి లెక్క ఆమ్దాని లేక రాష్ట్రం అప్పుల పాలైంది. కమస్కం పాలనకు పైసలు లేక ఇప్పుడు తెలంగాణ ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే కాడకొచ్చింది ఖాతా. నిజంగా ఉద్యమం అప్పుడు సమైక్య పాలకులు అన్నట్టే వాళ్ళ మాట గెలిపించేదంటే ఇక ఇప్పుడు తెలంగాణను రాను రాను చీకట్ల నూకేతట్టే చేతాలు పో అని చెప్పుకుంటారు జనాలు. ప్రైవేటు దవాఖాన్లల్లా ఎట్లుంటుందంటే, అన్ని కాదు మళ్ళా చెప్తున్నా, కొన్నే ప్రైవేటు దవాఖాన్లల్లా కథ ఎట్లుంటుందంటే, చిన్న బీమార్ వచ్చిందని ట్రీట్మెంట్ కోసం పోతే ఇక ఇంకా జరసేపు అయితే పానమే పోతుంది, అర్జెంటుగా టెస్టులు చేయించాలి, ఆపరేషన్ చేయాలి, ఒక్క రోజుల పైసలు తయారు చేసుకోర్రి, అటెనక మీ ఇష్టం, మేము ఏం చెయ్యలేమని ఇగో ఇట్లా ఆగం పట్టిస్తారు కదా నొల్ల. ఇక ఇంకా కొన్ని దవాఖాన్లలోనైతే శవానికి కూడా ట్రీట్మెంట్ చేసి పైసలు గుంజుతుంటారు. అసలు దవాఖాన్లు అంటేనే దందాలు అన్నట్టు అయిపోయింది. అసోంటి దందాల దవాఖానల డాక్టర్ల ఇజ్జత్ తీసి కుప్పబెట్టేందుకు ఒక పేషెంట్ ఏం చేసిండో ఎరికేనా నల్లా? చూడురి మీరే. ఈ రోడ్డు మీద చూడురి పేషెంట్ ఆగమాగం చేస్తాడు కదా. ముచ్చటేందంటే, అయ్యో సీరియస్ పేషెంట్ గట్ల బయటకు వచ్చడేంది, పిసోడా మంచోడా అనుకోగల. ఈయనే మంచోడే, దావకాన ఎంత పిసదో రుజువు చేసేదందుకు ఈ పని చేసిండు. ఇక ముచ్చటేందంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనట అయితే ఈ పేషెంట్కు బీమార్ వచ్చింది. పానమంతా శాత కాకుండా అవుతుందట, మంచంలోకెళ్ళి లేవలేకుండా అవుతుండు. ఇంట్లో ప్రైవేట్ దవాఖానకు తోలుకొచ్చిరు. ఇక పేషెంట్ అచ్చుడుతోని దవాఖానోళ్ళు మస్తు సంబరాలు చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిరట. ఈ గ్లూకోజు ఆ గ్లూకోజులు పెట్టుకుంటా ఈ సూది ఆ సూది ఓడుచుకుంటున్నారు. ఇక జరసేపటికి ఈయన కోమాలకు పోతాడు, ఇంకా జరసేపు అయితే చచ్చిపోతాడు, ఆపరేషన్ చెయ్యాలే, పైసలు బాగా ఖర్చు అవుతాయి, పైసలు పట్టుకరాక్కోర్రి అని డాక్టర్లు ఈ పేషెంట్ ఇంట్లోలను బెదిరించినట్టు చేసిరు. ఇక ఇదంతా పేషెంట్ విన్నారు.
ఓష్ని నాకేదో పానం శాతగా దవాఖానకత్తే వీళ్ళేంది కోమా అంటున్నాను గజ్జుమన్నాడు. డాక్టర్లు లేని రోగాన్ని అంటగట్టి నాటకం ఆడుతున్నాను అర్థమైంది. ఇక గ్లూకోజ్ సీజల్ పైపులతోని బెడ్ మీదకి లేచి బెడ్ మీదకి వెళ్ళి బయట కూరకొచ్చిండు. నేను కోమాల లేను, నా పానం మంచిగానే ఉన్నది, నాకేం పెద్ద బీమార్ రాలే, పైసల కోసం కోమా గీమా అనుకుంటా డాక్టర్లే లేనిపోని భయాలు పెడుతుర్రు, నేను ఆరోగ్యంగానే ఉన్నా కావాలంటే చూసుకోరు అనుకుంటా ఈ పేషెంట్ యోగిట్లా అందరినీ నిలదీసిండు. ఆగో పేషెంట్ ఇట్లా చూసినాక అందరు పరిశాన్ అయ్యారు. కోమాలకు పోతాడని చెప్పిన డాక్టర్లకు సిగ్గు అనిపించినట్టున్నది. తలకాయ వంచుకున్నారు. ఇంకా కొందరు ఆడికేలు కనబడకుండా తప్పించుకున్నారు. మొత్తానికి పైసలు గుంజేందుకు కొన్ని ప్రైవేట్ దవాఖానలు చేస్తున్న దొంగ ట్రీట్మెంట్ను ఇగో ఈ అన్నగిట్లా బయట పెట్టిండన్నట్టు. నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. కాదు, ఈ దవాఖానలు అంటే దేవాలయం అంటారు. ఈడికత్త వచ్చిన బీమారు పోతుందని నమ్మకం పెట్టుకుంటారు. అసంటిది పైసల కోసం లేని బీమార్లు అంటగట్టి ఆగబట్టించుడు ఈ డాక్టర్లకు న్యాయమా? అసలు పానాలు కాపాడేందుకు దవాఖానలు పెట్టిరా లేకుంటే ఆస్తులు గుంజుకునేందుకు పెట్టిరా ఖాతా గాని? ఇగో ఇటువంటి దవాఖానలు ఏ బట్టి మంచి మంచి దవాఖానలు కూడా నమ్మబుద్ధి అయితే లేదు. ఈ టెస్టులు చేయాలి ఆ టెస్టులు చేయాలని నియ్యతగా చెప్పినా గానీ ఏ పైసలు గుంజేందుకే మనల్ని బెదరగొడుతున్నారని అనుమానపడాల్సి వస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు దొంగల ముచ్చట చెప్పుకుందాం. అప్పుడప్పుడు వాళ్ళ దర్శనాలు కూడా చేసుకోవాలా. అంటే దొంగతనాలు ఎట్లయితున్నాయి, ఏంది కథ, అవి కూడా అప్పుడప్పుడు మీకు చెప్పాలి. అప్పుడైతేనే అలర్ట్గా కూడా ఉండొచ్చు కదా. అందుకే అంటాను లో. అయితే ఇప్పుడు నేను మీకు దొంగలు చేసిన కళా పోషణలు కాదు చూయించేది, వాళ్ళు ఎట్లా ఇరుక్కపోయారో చూయిస్తా చూడండి మరి చప్పున. ఈ పైల్వాన్లు పెద్ద పెళ్లి దొంగలు చూస్తుంటే పెద్ద అమాయకులు లెక్కనే మోకాలు పెట్టిరు కదా. దొరికినాక ఒక్కొక్కరు ఆస్కర్ అవార్డు లెవెల్ పర్ఫార్మెన్స్లు ఇస్తారు. మరి వీళ్ళు పెద్దపల్లి రైల్ స్టేషన్ల కాడ దొంగతనాలకు దిగబడుతురట. అనుమానం వచ్చి చెక్కింగ్ చేస్తే ఫోన్లు పైసలు బయట పడ్డాయి. ఇక జనాలు వీళ్ళని దొరకబట్టి సన్మానం చేసిరు. మరి జనాలు సన్మానం చేసినాక పోలీసులు చేయకుంటే ఎట్లా? వాళ్ళు కూడా పట్టుకపోయారట స్టేషన్ కు. ఇక వాళ్ళ స్టైల్లో కూడా చేసే ఉంటారు. ఇప్పుడు కామారెడ్డి కంత్రం చూడురి, ఉరుసగా కూర్చొని ఏమో రాగాలు తీస్తుండు కదా. ఈయనకో బ్యాచ్ ఉన్నది, కుతికెళ్దాకా తాగిర్రు. ఇక ఇంకా తాగబుద్ధి అయిందేమో, జేబుల పైసలు లేనట్టున్నాయి. ఏటీఎంనే పోతాం పెడదామని చూసిరు, కడుమోలు వారిపోయారు. ఈయన దొరికిపోయిండు. ఎట్లెట్లా కళాపోషణ చూయించి రోజు చెప్తుండు ఇనాల మీరు. ఇంకా తాపి అంటే లివర్ పైసలు అని అన్న నీకు దగ్గర పైసలు లేవా అని చెప్పేసి అని ఉంటుంది. ఆయన దగ్గర బిల్లు కడుతున్నా ఆయన నా కవర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటి దగ్గర పోతే మొత్తం ఈ మంట తీస్తలేదు, లేపుతలేడు. ఢబేల్ అయ్యో ఏం లేదు వల్ల అప్పుడప్పుడు మొగుల మీదకి రాకెట్లను పంపుతుంటారు కదా. చాలా మటుకు మంచిగానే పోతుంటాయి, కానీ కొన్ని ఫెయిల్ అయిపోతుంటాయి. అయితే ఎలన్ మస్క్ అనే కుబేరుడు ఉన్నాడు, లోకమంతా నా కిందనే ఉండాలన్నట్టు ఎత్తాడు. ఆ మస్క్ కూడా రాకెట్ను మొగుల మీదకి పంపిండు. ఇక అది ఎంత రామసక్కగా పోయిందో చూడాలి, మీరు చూసేయండి రమ్మ జప్పున. మొగుల మీద చూడరి, తోక సుక్కలు నేల మీదకి వచ్చినట్టు వస్తున్నాయి కదా. అవి తోక సుక్కలు కాదు, కొర్రమట్టలు అసలే కాదు. ఎలన్ మస్క్ వారు మొగుల మీదకి పంపిన రాకెట్ పనితనము. ఈ ఎలన్ మస్క్ ఉండే కాడు ఉండక ఆఖరికి మొగుల మీద కూడా పెత్తనం చేయాలన్నట్టే చూస్తాడు కదా. సొంతంగా రాకెట్లు పంపుకుంటాడు, ఉపగ్రహాలు అంటాడు, ఉండే కాడు ఉండక ఏమేమో చేస్తుంటాడు.
గిట్లనే మొగుల మీద రాజునైదామని రాకెట్ పంపిండు 100 కోట్లు ఖర్చు పెట్టి. ఫస్ట్ పోయేటప్పుడులా మంచిగానే పోయిందట, ఇక అంతరిక్షంలోకి పోగానే డబేలు మన వెళ్ళిపోయింది. మరి దాన్ని అట్లు చక్కగా ఫిట్ చేయలేదా, టేపులు మంచిగా సుట్టలేదా, వైర్లతో మంచిగా గట్టలేదా, లేకుంటే అందులో పెట్రోల్ డీజిల్ సరిపోలేదా మనకు తెలియదు. పోయినట్టే పోయి తుక్కు అయిపోయింది. మరి రాకెట్ పేలుకోవడంటే ఉత్తముచ్చట కాదు కదా. వాటి ముక్కలు ఇట్లా తోక సుక్కలు లెక్కనే ఒక పద్ధతి ప్రకారం కింద పడ్డాయి. ఎవరి నెత్తి మీద పడతాయో ఎవరి బంగ్లా కాలిపోతుందో అనుకున్నారు కానీ అదేదో గిరిగీసినట్టు నీళ్ళలోనే పడ్డాయి. అగో ఇక మొగల మీద ఈ నిప్పులను చూసి అమెరికోల గజ్జు గజ్జుమన్నది. గ్రహాంతర వాసులే దిగుతుర్రో లేకుంటే యుగాంతం అవుతుందో అని గావరయ్యారు. అటెనక పాన నిమ్మలే వేసుకున్నారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టల్లో ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.